హాయ్ గాయ్స్! విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' మూవీ నుంచి 'హృదయం లోపల' అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. వాయిస్ ఏంట్రా టార్ రోడ్ మీద గీకిన రేకు డబ్బాలో ఉంది అనకండి. ఎందుకంటే నాకు కొంచెం ఫీవరు అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సాంగ్ అయితే చాలా బాగుంది. కానీ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరంటే అందరూ కాదు, కొంతమంది అయితే ఏంటన్నావు ఓన్లీ లిప్ లాక్స్ హగ్స్ మాత్రమే ఉన్నాయి అంటూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే మాకు నమ్మకం లేదు దొరా అంటూ ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'కింగ్డమ్' టీజర్ అయితే మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమా అయితే మే 13 రిలీజ్ కానుంది. టీజర్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే ఏదో ఒక అడవి జనంపై అటాక్ జరిగినట్టు చూపించారు. కానీ సాంగ్లో అయితే విజయ్ దేవరకొండ అంటే ఒక ఏదో ఒక సీక్రెట్ ఏజెంట్లా చూపించారు సాంగ్లో అయితే. సాంగ్లో మనకు చూసుకుంటే ఏదో ఒక మెడికల్ మాఫియాకి సంబంధించిందిలా అనిపిస్తుంది మనకు సినిమా అయితే. 'కింగ్డమ్' సినిమా అయితే హిట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకంటే టీజర్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. ఏదైనా సినిమా అన్ని విషయాల్లోనూ గొప్పగానే ఉండాలి అని ఏం రూల్ లేదు. ఏదో ఒక చిన్న అంశం కలిసి వచ్చినా చాలు సినిమా అయితే హిట్ అయిపోద్ది. అలా 'కింగ్డమ్' సినిమాకి చూసుకుంటే అలాంటివి చాలానే ఉన్నాయి. బీజిఎం కానీ, అలాగే మన విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ కానీ, భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది టీజర్ చూస్తూ ఉంటే మనకు 'హృదయం లోపల'. ఇక ఈ సాంగ్ గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసే ఉంటుంది. అనిరుద్ రవిచంద్రన్ గారి మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ పాటకి సింగర్ కూడా ఆయనే. ఈ సాంగ్ చూసిన కొంతమంది అయితే మీమ్స్ కూడా వేసుకుంటూ ఉన్నారు. ఓన్లీ హగ్స్ కిస్ ఉంటే మాత్రం ఒప్పేసుకుంటారు విజయ్ దేవరకొండ గారు అని. 'కింగ్డమ్' సాంగ్ 'హృదయం లోపలే' సాంగ్ రిలీజ్ అయ్యి ఇంకా ఒక 1 డే అయ్యింది అంతే. అంతలోనే యూట్యూబ్లో 50 lakhs వ్యూస్ అయితే ఉంది ఈ వీడియో సాంగ్కి. ఇప్పుడు చూసుకుంటే నేను వీడియో రికార్డింగ్ చేసే టైంకి ట్రెండింగ్ నెంబర్ 2లో ఉంది సాంగ్. ఓకే గైస్, ఈ సాంగ్ మీరు చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి, మీకేమనిపించింది అని. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి కొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను.